సాక్షి 100 రూపాయలు ₹1,65,00,000 మారాయంటే నమ్మగలరా? మీరు నమ్మినా నమ్మకున్నా ఇదే నిజమండి. అసలు మ్యాటర్ ఏంటో చెబుతాను. క్లియర్గా చివరి వరకు వినండి. క్రిప్టో కరెన్సీ రెక్కల కట్టుకుంది. బిట్ కాయిన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బిట్ కాయిన్ విలువ తొలిసారి $1,00,000 మార్కెట్ని టచ్ చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన తర్వాత బిట్ కాయిన్ విలువ క్రమంగా పెరుగుతూ వస్తోంది. కేవలం 4 వారాల్లో 45% దాని విలువ పెరగడంతో మార్కెట్ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలు సడలిస్తామని ట్రంప్ సంకేతాలు ఇచ్చిన గంటల వ్యవధిలో ఇది $1,00,000 మార్కుని టచ్ చేసింది. ఒకానొక దశలో 1,500,000 సూచీని చూపించింది. ఇండియన్ కరెన్సీలో ఇది 83 లక్షల పైమాటే. బిట్ కాయిన్ పీక్ వెనుక మస్క్కు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సామర్థ్యం కట్టబెట్టడమే కారణమన్నది నిపుణుల మాట. దీనికి తోడు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ చైర్మన్గా పాల్ ఆట్కిన్కు ట్రంప్ బాధ్యతలు అప్పగించారు. క్రిప్టో కరెన్సీకి అనుగుణంగా పాలసీలు వస్తాయన్న అంచనాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలో విలువ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు. జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో కూడా పాల్ ఆట్కిన్ SEC బాధ్యతలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 2009లో పరిచయమైన బిట్ కాయిన్ ధర అప్పుడు జీరోగా ఉంది. 2011 ఫిబ్రవరిలో $1కు చేరింది. ఇప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ క్రిప్టో కరెన్సీగా అవతరించింది. దీని కారణంగా చాలా మంది బాగా డబ్బు వెనకేసుకుంటున్నారు. ఉదాహరణకు 2011లో ₹100 ఇన్వెస్ట్ చేసినట్లయితే 2.22 బిట్ కాయిన్స్ వచ్చేవి. అప్పట్లో $1 ధర 45.5గా ఉండేది. ఈ లెక్కన ఇప్పుడు ధర బిట్ కాయిన్ 83 లక్షల పైనే ఉండగా 2.22 బిట్ కాయిన్స్ పై ఇది 1.65 కోట్లుగా ఉంది. అంటే 2011లో ₹100 పెట్టుబడిని 1.65 కోట్లు చేసిందన్నమాట. ఇంకాస్త పెట్టుబడి అప్పట్లో ఎక్కువ పెడితే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చేవని చెప్పొచ్చు.